మనకే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు యోహాన్ 15వ అధ్యాయం 4వ వచనం ద్వారా మనతో మాట్లాడబోతున్నందుకు ఆయన నామానికే మహిమ కలుగును గాక. మీ అందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లితో నిలిచి ఉంటే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగనే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, నా యందు నిలిచి ఉండుడి, మీ అందు నేను నిలిచి ఉందును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, రెండు విషయాల గురించి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడడం జరుగుతుంది. అంటే ఆయన మనము వేరు కాదు, ఆయన మనము ఒక్కటే అనడానికి ఈ యొక్క వాక్యము ఆధారము. ఇక్కడ ఏమంటుండంటే దేవుడు, చూడండి, నా యందు నిలిచి ఉండుడి అంటే దేవునిలో నిలిచి ఉండాలి. నిలిచి ఉండడము అంటే దానికి అర్థం ఏంటి అంటే దేవునిలో నిలిచి ఉండడము, దేవునిలో స్థిరంగా ఉండడము. దేవునిలో చూడండి, చాలామంది దేవుని ఆశ్రయిస్తారు, దేవుని నమ్ముకుంటారు. అన్నీ సాఫీగా ఉన్నంతసేపు దేవుడితో వాళ్ళ బంధము చాలా పొలైట్గా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. కానీ ఏమైనా శోధనలు వచ్చినా, ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఏమైనా ఇరుకులు వచ్చినా దేవుడు ఒక ఉపమానం చెప్తాడు. ఒక విత్తువాడు కొన్ని విత్తనములు పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ విత్తనములలో నుంచి కొన్ని దారి పొడుగున పడడం జరుగుతుంది. కొన్ని విత్తనములు రాతి నేలపైన పడడము, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలలో పడడము, కొన్ని విత్తనాలు చివరిగా ఇంకా మిగిలిన విత్తనాలు సారవంతమైన నేలపైన పడిన విత్తనములు, త్రోవ పక్కల పడిన విత్తనములు. అవి ఆకాశ పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళిపోతాయి. కొన్ని అవి మట్టిలో కలిసిపోవడం జరుగుతుంది. అదేవిధంగా బండ మీద పడిన విత్తనములు మొలుస్తాయి కానీ వాటికి వేరు లేనందున అవి వెండిపోవడం జరుగుతుంది. ముళ్ళ పొదలో పడిన విత్తనాలు అవి కూడా మొలుస్తాయి కానీ ముళ్ళ పొదలు ఐక విచారాలు ధన వ్యామముల వల్ల అవి ఫలించకుంటుంటాయి. సారవంతమైన నేలపైన పడిన విత్తనంలే అవి 30 60 100 ఫలించడం జరుగుతుంది. ఈ ఉపమానం నుంచి దేవుడు మనకి ఏం నేర్పించిందంటే, చూడండి, శ్రమలు వస్తాయి. రాతిపైన పడిన విత్తనములు, దారిపైన పడిన విత్తనములు, వాళ్ళు వాక్యం వింటారు, బాగున్నది, చాలా బాగున్నది, ఈరోజు వాక్యం చాలా బాగున్నదని వాళ్ళు మందిరంలో నుంచి ఇంటికి వెళ్తుంటేనే ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారు, మర్చిపోవడం జరుగుతుంది. అంటే ఆ యొక్క వాక్యాన్ని వాళ్ళు ఏం చేయడం జరుగుతుంది, పారేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ వాక్యము వాళ్ళ హృదయంలో నుంచి అది పడిపోతుందో అవి ఆకాశ పక్షులు ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఇంకా కొన్ని విత్తనములు రాతి నేల, చూడండి, విత్తనాలు ఆ వాక్యంని మనం వింటాం, చాలా బాగుంది, సేవకుడు చాలా బాగా చెప్పిండు, మా గురించే మాట్లాడిండు ఈరోజు దేవుడు, మా సమస్య గురించే ఈరోజు దేవుడు మాట్లాడిండు అని చాలా సంతోషిస్తారు. కానీ వేరు అంటే విశ్వాసం లేనందున, మనకు విశ్వాసం లేనందున కొన్ని ఇబ్బందులు మనకు రాగానే ఆ యొక్క మొత్తం ఆ విశ్వాసం, కొన్ని ఇబ్బందులు మనకు రాగానే మనకున్న కొద్దిపాటి విశ్వాసం అంతా మనము కోల్పోవడం జరుగుతుంది. ఆ యొక్క మళ్ళీ శూన్యంగా మనం మిగిలిపోతాం. ఇంకా కొన్ని విత్తనములు ముళ్ళ పొదలలో పడ్డాయి. ముళ్ళ పొదలు అంటే ఏమైనా ఐహిక విచారాలు, ఏదైనా ఇబ్బందులు మన జీవితంలోకి వచ్చినా, ఏమైనా ఇరుకులు మన జీవితంలోకి వచ్చినా, ఏమైనా పరీక్షలు మన జీవితంలోకి వచ్చినా అవి ముళ్ళ పొదల్లాగా. చూడండి, ఒక అప్పులు ఇచ్చేటోడు మనకు వచ్చి బాగా భయంకరంగా మనం శోధించిండు అనుకోండి, అప్పుడు మనకు ఏంది దేవుడిని నేను ఇంత నమ్ముకున్నా కదా, దేవుడు నాకు ఏం చేస్తుండు, ఈ అప్పులోడు వచ్చి నన్ను రచ్చ చేస్తుండు, ఈ అప్పులోడు వచ్చి నన్ను వెలివేస్తుండు, లేదా నేను నా పిల్లల కోసం పిల్లలు పుడతారని నమ్ముకున్నా కదా, ఇగో చూడండి నా భర్త ద్వేషిస్తుండు, నా భర్త నన్ను వదిలేస్తా అంటుండు, నా అత్త నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తా అంటుంది. ఈ విధంగా, లేదా జాబ్ కోసము నేను మంచి జాబ్ రావాలనేసి దేవుని ఆశ్రయించిన కానీ నాకు జాబ్ రావటం లేదు, జాబ్ రాకపోవడంగా నా కుటుంబం అంతా భయంకరంగా ఇబ్బందుల పాలవుతుంది. అట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళు దేవుని నుంచి తొలగిపోవడం జరుగుతుంది. ఏం చేస్తుండు దేవుడు మా జీవితంలో, ఏం మార్పులు మా జీవితంలోకి వస్తున్నాయి. ఇన్ని ముళ్ళ పొదల్ లాంటి సమస్యలు మా జీవితంలోకి వచ్చినా కానీ దేవుడు మా విషయంలో ఏ అద్భుతం చేస్తలేడు, ఏ ఆశ్చర్య కార్యం చేస్తలేడు అనేసి వాళ్ళు వైదొలిగిపోవడం జరుగుతుంది. సారవంతమైన నేలపైన పడిన విత్తనములు అనగా, అవును, కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా వాక్యంని గట్టిగా పట్టుకొని, వాక్యంని ఆధారం చేసుకొని, నేను ఆశ్రయించిన దేవుడు నమ్మదగిన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు, నా శ్రమలు అల్పకాలమే, కొన్ని నిమిషాలే నా శ్రమలు,
కానీ నా దేవుడు ఈ శ్రమలలో నుంచి, ఇరుకులలో నుంచి నన్ను విశాలతలోకి నడిపిస్తాడు. ఈ ఇబ్బందుల కొనిమిలో నుంచి నా దేవుడు నాకు విడుదలను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నేను ఆశ్రయించింది సార్వభౌముని, సర్వాధికారిని, సర్వశక్తివంతుడైన దేవుని. నేను ఆశ్రయించింది ఒక సామాన్యుని కాదు, సామంతుని. దేవుడు అంటుడు, అడుగుము జనములను స్వాస్థంగాను, భూతి దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తా అంటుడు. అడుగుడి, మీకు ఏం కావాలో మీరు అడగండి. మీరు నాలో స్థిరంగా ఉండి, మీరు ఈరోజు కొన్నిసార్లు మన జీవితంలో అద్భుతాలు జరగకపోవడానికి కారణం మనమే ఉండొచ్చు. నేను ఎప్పుడో ఒక మాట చెప్తా, మనం అడిగేటప్పుడు మన సామర్థ్యత ప్రకారం మనం అడగొద్దు, దేవుని సామర్థ్యత ప్రకారం మనం అడగాల. ఎందుకంటే మనము చూడండి, ఇచ్చేవారి సామర్థ్యతను బట్టి మన దీవెనలు ఆధారపడి ఉంటాయి. ఇచ్చేవారి దీవెనలు, ఎవరైతే మనకు దీవెనలను ఇవ్వబోతారో చూడండి. మన యజమానుడు ఉన్నాడు, యజమానుడు చాలా గొప్ప ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉండు, ఒక యజమానుడు ఉన్నాడు, ఆయన కోటీశ్వరుడు. ఆయన ఒక రేంజ్ సెట్ చేసుకుంటాడు. అంటే నా ఎంప్లాయీస్కి ఇంత సాలరీ ఇస్తా, నేను సంవత్సరానికి ఇంత బోనస్ ఇస్తా, సంవత్సరానికి వాళ్ళకి 2 డ్రెస్లు ఇస్తా, సంవత్సరానికి వారికి 2 పేర్ల షూలు ఇస్తా. ఇట్లా ఆ యజమానుడు ఆయన సామర్థ్యతను పట్టుకొని ఆయన డిసైడ్ చేస్తాడు ఆయన ఎంప్లాయీస్కి ఏమి ఇవ్వాలో, ఎంత సాలరీ ఇవ్వాలో, వాళ్ళకి ఏ డ్రెస్సెస్ ఇవ్వాలో, వాళ్ళకి ఏ షూజెస్ ఇవ్వాలో, వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలో అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ యొక్క కంపెనీ యొక్క యజమానుడు. ఆ యజమానుని స్తోమత ప్రకారము ఆ యొక్క ఎంప్లాయీకి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, అంబానీ ధనికుడు, గొప్ప ధనికుడు, ధనికులలో వన్ ఆఫ్ ద ధనికుడు. ఆయన ఇంట్లో మామూలుగా వంట చేసే మనిషికి తన ఒక కార్లో వస్తాడు, వాళ్ళ ఇంట్లో వంట చేస్తాడు, ల్యాక్స్ ఆఫ్ సాలరీ, ఆయనకు లక్షల జీతం ఉంటుంది, వస్తాడు వంట చేసుకొని వెళ్ళిపోతాడు. అంటే ఒక వంటకి కారా? ఈ రోజులలో మనం అనుకోవచ్చు, ఒక వంట మనిషికి కారేంది? మనం మామూలుగా వంట మనుషులను చూస్తాము, వాళ్ళు కార్లలో పోతారా? బస్సులలో పోయేటోళ్ళుండ్రు, కాలినడకలో పోయేటోళ్ళుండ్రు, ఆటోలలో పోయేటోళ్ళుండ్రు. కానీ ఈ మనిషి కార్లు ఎందుకు పోతుండు? ఎందుకంటే ఆయన ముఖేష్ అంబానీ లాంటి గొప్ప ధనికుని ఇంట్లో వంట చేయడానికి వెళ్తుండు. అంటే ఆయన సామర్థ్యత ప్రకారం ఈయనకు సాలరీ ఇవ్వడం జరిగింది, ఆయన సామర్థ్యత ప్రకారం ఈయన కార్లలో రావడం జరుగుతుంది, ఆయన సామర్థ్యత ప్రకారం వీళ్ళకు సర్వెంట్ క్వార్టర్స్ అంటే వాళ్ళకు ఇండ్లు కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఎప్పుడంటే అప్పుడు వాళ్ళకు వచ్చి వంట చేయాలి కాబట్టి వాళ్ళకు సమీపంగా వాళ్ళ బంగ్లాస్లోనే వాళ్ళకు క్వార్టర్స్లలో వాళ్ళని పెట్టడం జరుగుతుంది. అంటే ఎవరి సామర్థ్యత ప్రకారము? ఆ యజమానుని సామర్థ్యత ప్రకారము. కాబట్టి మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, దేవుని నుంచి ఏదైనా మనం ఆశించేటప్పుడు, దేవుని నుంచి ఏదైనా యాచించేటప్పుడు, దేవుని నుంచి ఏదైనా అడగతే ఎక్స్పెక్టెడ్ చేసేటప్పుడు ఆ దేవుని యొక్క సామర్థ్యత ప్రకారం మనం ఆ దేవుని అడగాల. ఆ యొక్క దేవుని యొక్క సామర్థ్యత ప్రకారము మనము ఆయనను ఆశ్రయించాలా. ఎందుకంటే ఒక మాట అన్నాడు, ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. ఆ దేవుని ఎందరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఏ మేలు కొదవై ఉండదు. ఎందుకంటే ఆయన సర్వాధికారి, సర్వభౌమునుడు, ఆయనకు అసాధ్యమైనది, నీ దేవుడైన యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏది అసాధ్యం కాదు. అసాధ్యమైన కార్యాలని సుసాధ్యపరచగల గొప్ప దేవుని మనం ఆశ్రయిస్తున్నాం. కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు చూడండి, హన్నా ఎన్నో సంవత్సరాల నుంచి తనకు పిల్లలు లేరు. షిలోహం అనే దేవాలయంకి ఏటేటా వస్తుంది, ఆ దేవుని సన్నిధిలో మొరపెడుతుంది వెళ్తుంది. కానీ ఆ సంవత్సరం ఒక అద్భుతం జరిగింది. అది అద్భుతాలు జరిగే సంవత్సరం. ఆ సంవత్సరం ఒక అద్భుతం జరిగించింది. ఆ సంవత్సరంలో ఒక అద్భుతం జరిగింది. ఏందా అద్భుతము? ఆ యొక్క ఏలీ కుమారులు భ్రష్టులైపోయినరు. ఆ యొక్క దేవాలయంకి యాజకులు లేరు. ఏలీ వృద్ధుడైపోయిండు. ఆయన తర్వాత ఆయన కుమారులు ఆ యొక్క యాజకత్వం చెయ్యాల. కానీ ఆయన కుమారులు ఏమైపోయిండ్రు? భ్రష్టులైపోయిండ్రు. ఆ మందిరానికి ఎవ్వరు వస్తలేరు. వాళ్ళు చేసే తప్పుడు పనుల దిక్కేలి ఆ మందిరానికి ఎవ్వరు బలులు ఇవ్వడానికి వస్తలేరు. అటువంటి సమయంలో హన్నా దేవుడితో ఒక మొక్కుబడి చేసుకుంది. ప్రభువా, నీవు నాకు మగబిడ్డని దయచేస్తే ఆ బిడ్డని నేను తిరిగి నీకు సమర్పిస్తా, ఆ బిడ్డని నేను నీ సేవకిస్తా. అప్పుడు అదే సమయంలో ఒక యాజకుడు ఆ మందిరానికి అవసరమై ఉన్నది. దేవుడి సంకల్పం చూడండి. ఆమె ఏమని అడుగుతుంది? సామాన్య బిడ్డని అడుగుతలేదు ఆమె. ఎవరిని అడుగుతుంది? నీ సన్నిధిలో సేవ చేసే బిడ్డని కావాల నాకు. ఆ బిడ్డని సన్నిధికి ఇచ్చేస్తా నేను.
నువ్వు ఆ బిడ్డని యాజకునిగా చేసుకుంటావో, ఆ బిడ్డని సేవకునిగా చేసుకుంటావో, ఆ బిడ్డని పరిచారకునిగా చేసుకుంటావో, ఆ బిడ్డని ఏం చేసుకుంటావో నాకు తెలియదు. కానీ నీ మహిమార్థం ఒక బిడ్డని నాకు ఇవ్వు. నాకు ఓన్లీ నా గొడ్రాలనే నింద కొట్టివేస్తే చాలు. ఆ బిడ్డ నాకు కాదు, నీకోసం నేను అడుగుతున్నా. వాట్ ఏ ప్రేయర్ అన్న ఆస్ప్రేడ్. చూడండి, అన్ని సంవత్సరాల నుంచి తనకు బిడ్డలు కావాలా, నా గొడ్రాలు నింద కొట్టివేయబడాలా, నాకు బిడ్డ కావాలా, నా వైరి కనేస్తుంది సంవత్సరం ఒక్కొక్క బిడ్డను కనేస్తుంది అని పోటీ పడుతున్నంతసేపు అన్నా జీవితంలో ఏ అద్భుతం జరగలేదు. కానీ అన్నా ఏమని అడిగింది? దేవుని సామర్థ్యత ప్రకారం ఒక యాజకుని, ఒక సేవకుడు రేపు ఏమవుతాడు? యాజకుడు అవుతాడు. ఒక సేవకుని తను అడిగింది. ఆ మందిరంలో పరిచర్య చేయడానికి ఒక బిడ్డ కావాలి నాకు, అది కూడా ఒక మగ బిడ్డని దయచేయి. స్పెసిఫిక్గా నువ్వు ప్రార్థన చేసేటప్పుడు అనిల్ బ్రదర్ కొన్ని సంవత్సరాల క్రితం ఒక మాట చెప్పిండు, నాకు ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. వాట్ ఎవర్ యూ వాంట్, ప్రే ద క్లారిటీ. నీకు ఒక కార్ కావాలన్నా, ఏ కంపెనీ కార్ కావాలా, ఏ కలర్ కార్ కావాలా, ఏ మోడల్ కార్ కావాలా, ఎంత రేంజ్లో కారు ఉండాలా, ఏ కలర్లో ఉండాలా, ఇవన్నీ నువ్వు అవన్నీ రాసుకో, రైట్ డౌన్. అండ్ దెన్ ఆస్క్ టు ద గాడ్, ఈ కంపెనీ కారు, ఈ కలర్ కారు, ఈ మోడల్ కారు, ఈ ప్రైస్లో ఉండాలా, ఇటువంటి కార్ నాకు కావాలని. ఈ నంబర్ యూ వాంట్ టు, ఇఫ్ యూ వాంట్ మోర్ ఫేత్, నీకు ఎక్కువ ఫేత్ ఉందంటే ఆ కార్ నంబర్ కూడా, ఈ నంబర్ గల కార్ నాకు కావాలని కూడా అడగచ్చు. దట్ ఈస్ ఆఫ్ యువర్ ఫేత్. నీ విశ్వాసం ఎంత మేరకు ఉందో అంత మేరకు నువ్వు దేవుణ్ణి అడగొచ్చు అని ఆ సేవకుడు ఒకసారి చెప్పినప్పుడు నిజంగా కొన్ని సంవత్సరాలు నేను కూడా ఒక కార్ కలరు, ఆ కార్ పేరు, ఆ కంపెనీ పేరు కూడా చాలాసార్లు అడుగుతా వచ్చిన దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ విధంగా ఇక్కడ చూడండి ఏమంటుండు? నా యందు నిలిచి ఉండుడి. మనం ఎవరి యందు నిలిచి ఉండాలంట? దేవుని యందు. దావీదు తన ప్రాణంతో మాట్లాడుతుంది. నా ప్రాణమా, నాలో ఎలా తొందరపడుతున్నావు? నువ్వు తొందరపడకు, నన్ను తొందరబెట్టకు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్న నేను, నా దేవుని యందు నేను నిరీక్షణ కలిగి ఉన్నా. నువ్వు తొందరపడకు, నన్ను తొందరబెట్టకు అని దావీదు తన ప్రాణంతో మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమంటుండే చూడండి, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. నా యందు ఎవరైతే నిలిచి ఉంటారో వారి యందే నేను నిలిచి ఉంటా. మీరు నాలో నిలిచి ఉండకపోతే నేను ఎట్లా మీలో నిలిచి ఉండగలుగుతా? మీరే ఎప్పుడు ఒక కాలు అంటారు కదా, ఒక కాలు ఇంట్లో ఒక కాలు బయట పెట్టుకొని మీరుంటే, ఒక కాలు దేవుడు, ఒక కాలు లోకము, లేదా ఒక కాలు ధనము, ఒక కాలు దేవుడు, లేదా ఒక కాలు లోకము, ఒక కాలు దేవుడు. ఎట్లా నడుస్తుంది? అట్లా నడవది. నా యందు మీరు నిలిచి ఉండుడి. నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉంటాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకేమంటుండీ, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షావల్లితో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగనే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. నిజంగా నువ్వు దేవుని నుంచి ఏదన్నా ఆశిస్తున్నావా? దేవునికి అంటు కట్టుకో. ఫస్ట్ ఒక చెట్టుని, చిన్న చెట్టు, ఒక విత్తనం, చిక్కుడుకాయ చెట్టు, ఏదో చెట్టు, విత్తనాల చెట్టు, తీగల చెట్టు మనం వేస్తాం అనుకోండి, ఫస్ట్ అది చాలా బలీనంగా ఉంటుంది. ఆ తీగ ఎట్లుంటుంది? ఇట్లా గాలికి ఇట్లా కదిలిపోతుంటుంది. ఆ తీగని మనం జాగ్రత్తగా ఏం చేస్తాం? ఒక దారంకి కట్టి, ఒక కొమ్మ, ఒక ఇట్లా మళ్ళీ ఇంకొక తాడు కట్టి, ఆ తాడికి ఈ దారం కట్టి దాన్ని ఒక పందిర్లాగా అల్లుతాం. పందిర్లాగా అల్లినప్పుడు అది ఆ పందిరికి అల్లుకుంటుంటుంది. ఆ పందిరికి అల్లుకున్నప్పుడు ఇక అది ఎంత గాలి వచ్చినా ఎంత ఏమైనా కానీ ఇంకా అది పడిపోయే అవకాశం ఉండదు. అదేవిధంగా ఎప్పుడైతే మనము ఆ యొక్క పరమ తండ్రితో మనం అంటు కట్టబడతామో చూడండి, పెద్ద చెట్టు నుంచి ఒక చిన్న కొమ్మ తీసుకొచ్చి ఒక 5 నెలల చెట్టుకో 3 నెలల చెట్టుకో ఆ తల్లి చెట్టుది అంటు తీసుకొచ్చి దీన్ని కడితే ఈ చిన్న కొమ్మకు కూడా ఏం స్టార్ట్ అయితే? కాయలు కాయడం స్టార్ట్ అవుతాయి. అంటే అంటు కట్టడం వల్ల, దేవునితో మనం అంటు కట్టుకోవడం వల్ల
దేవుడు అంటుండు, నేను చేయు కార్యముల కంటే గొప్ప కార్యములు మీరు చేసేదరు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఎప్పుడైతే దేవునితో మనం అంటు కట్టుకొని ఉంటామో అద్భుత కార్యాలు మనం చేయగలుగుతాం, ఆశ్చర్య కార్యాలు మనం చేయగలుగుతాం, సూచన క్రియలు మనం చేయగలుగుతాం, మహత్ కార్యాలు చేయగలుగుతాం, నానా విధములైన అద్భుతములు మహత్ కార్యములు మనం చేయగలుగుతాం. ఎప్పుడు దేవునితో అంటు కట్టబడితేనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా మనం ఫలిస్తున్నాము అంటే దానికి అర్థం ఏంది? మనం అంటు కట్టబడి ఉన్నాము, లేదా ఇంకా మనలో ఫలింపు లేదు, ఇంకా మనలో ఫలింపు కనబడతలేదు. అవును, ఫలింపు రాత్రో రాత్రి కనబడది, ఫలింపు రాత్రో రాత్రి కనబడది. గడిచిన దినాలలో ఒక వాక్యం దేవుడు బయలుపరచడం జరిగింది. ఒక విత్తనము భూమిలో వెయ్యంగానే అది మొలకెత్తది. దానికి మనకు ఒక నిరీక్షణ అవసరము. మనకు బయట చూస్తుంటే ఏమీ కనబడది. ఈరోజు విత్తనం వేసి రేపు చూస్తే మనకేమైనా కనబడుతుందా? ఎల్లుండి చూస్తే మనకు కనబడుతుందా? దానికి ఒక సర్టన్ టైం ఉంటుంది. ఆ టైంలో మెల్లగా భూమిలో నుంచి భూమిని తన్నుకుంటూ ఒక చిన్న మొలక బయటికి రావడం జరుగుతుంది. ఆ మొలక పెరిగి పెద్దదై మహావృక్షమై వృక్షాలకు రాజుగా అది మార్చబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఒక చిన్న విత్తనము మహావృక్షం అవ్వడానికి ఎంతో సమయం కావాలా. ఒక వృక్షము మహావృక్షం కావడానికి, ఒక చిన్న విత్తనము మహావృక్షం కావడానికి, లేదా ఒక విత్తనము ఒక కాయ కాయడానికి, ఒక విత్తనము ఒక పువ్వులు పూయడానికి కొంత సమయం అవసరము. లేదు ఆ సమయాన్ని నువ్వు ఇయ్యకుండా ఆ చెట్టుని నువ్వు పెరికివేసినవు అంటే దాని నుంచి నువ్వు ఏం ఆశించలేవు, దాని నుంచి నువ్వు ఏమీ పొందుకోలేవు. కాబట్టి ఎప్పుడైతే ఆ చెట్టుకు నీరు కట్టబడుతుందో అది బహుగా ఫలించడం స్టార్ట్ చేస్తుంది. అందుకే దేవునితో ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే నువ్వు అంటు కట్టబడతావో, ఎప్పుడైతే దేవునితో అంటు కట్టబడతావో అప్పుడు జీవ జలములతో నీవు పోషింపబడతావు. దేవుని నామానికి మహిమ కలుగును కదా. జీవ జలములతో నువ్వు పోషింపబడతావు. జీవ జలములతో ఎప్పుడైతే నువ్వు పోషింపబడతావో నువ్వు బహుగా ఫలించడం జరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఈ వాక్యం కూడా చదవడం జరిగింది. దాహంగొన వాళ్ళ మీదనే నేను నీళ్ళని కుమ్మరిస్తా, దప్పిక కొని వారి మీదనే నేను ప్రవాహ జలములని పారిస్తా. ఎవరి మీద? దాహం కొన్న వారి మీద నేనంట. ఎండిన నేల పైననే నేను నీళ్ళని ప్రవహింపజేస్తా. అవును, మనకు దాహం కావాలా? ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షిస్తామో, దేవుని యందు ఆశ కలిగి ఉంటామో, దేవుని యొక్క దీవెనల యందు దాహం కలిగి ఉంటామో ఖచ్చితంగా నిశ్చయంగా మన ఆశగల ప్రాణంని ఆ మహాదేవుడు తృప్తిపరుస్తాడు. ఇక్కడ చూడండి, ఇదే అధ్యాయంలో 7వ వచనంలో కింది భాగంలో ఏమని రాయబడిందంటే, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీకేది ఇష్టమో అది అడగండి. చూడండి, దేవుడు ఎంత మంచి చాయిస్ మనకి ఇస్తుండు. మీకు ఏది ఇష్టమో అది మీరు అడగొచ్చు. నిర్భయంగా మీకు ఏది ఇష్టమో అది అడగొచ్చు. ఇంకేమంటుడు? అది మీకు అనుగ్రహింపబడును. మీరు ఏది అడిగినా కానీ అది మీకు అనుగ్రహింపబడుతుంది. ఎందుకు అది మీకు అనుగ్రహింపబడుతుంది అంటే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. మీరు ఫలించడం వల్ల మనం ఫలించడం వల్ల ఎవరు మహిమపరచబడతారంట? ఆ దేవుడు మహిమపరచబడతాడు. అంటే ఖచ్చితంగా మనం దీవింపబడాలనా లేదా? 100% అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ 100% షూర్. Why? Because with our blessings God will glorify. With our blessings the glory will come to the God. మన యొక్క దీవెనలతో దేవుడు మహిమపరచబడబోతుడు. అంటే దేవుడికి మనని దీవించాల ఆప్షనా? కంపల్సరీయా? కంపల్సరీ. దేవుడు మనని దీవించాల అనేది ఇట్స్ నాట్ అన్ ఆప్షన్, ఇట్స్ కంపల్సరీ దేవుడు మనని దీవించాల. ఎందుకంటే మనని దీవించడం వల్ల ఆయన మహిమ పొందుకుంటాడు. మనని దీవించడం వల్ల ఆయన మహిమ పొందుకోబోతుండు. ఎస్, ఆయన మహిమ భూమి మొదలుకొని భూమి అంతం వరకు ఆయన మహిమ ఈ భూలోకమంతా ఉంది. దానికి సాక్ష్యము ఈ భూమి పుట్టిన మొదలుకొని
పరలోకమందు దేవదూతలు కోట్ల కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 అని ఆ దేవుని స్తుతిస్తూ ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. ఆయన స్తుతి ఎంత నిజమో, ఆయన మహిమ ఎంత నిజమో, మనము దీవింపబడ్డం కూడా అంతే నిజము, అంతే నిశ్చయత. దేవుని నామానికి మహిమ కలుగును గాక. we have the sure mercies of the David. అవును, దావీదు యొక్క శాశ్వతమైన కృపలతో మనము దీవింపబడతాము. అదేవిధంగా అబ్రహాం యొక్క ఆశీర్వచనాలకు కూడా మనము వారసులుగా చేయబడతాము. దేవుని నామానికి మహిమ. అబ్రహాం దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. ఏం చేసిండు అబ్రహాము? దేవుని నమ్మిండు, అది అతనికి నీతిగా ఎంచబడ్డది. ఆయన యొక్క విశ్వాసం ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. ఎప్పుడైతే దేవుడు మహిమపరచబడ్డాడో దేవుడు అబ్రహాంని బహుగా దీవించిండు. బహుగా దీవించి అబ్రహాంని దేవుడు ఆయన యొక్క వాగ్దానాలకు ఆయన పేరునివ్వడం జరిగింది. ఇప్పుడు మనం పొందుకుంటున్న ప్రతి ఒక్క ఆశీర్వాదాలు అబ్రహాం దీవెన్లు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును, అబ్రహాం దీవెన్లు మనం పొందుకుంటున్నాం. ఇప్పటికీ అబ్రహాంకి మాట ఇచ్చిన ప్రకారము దేవుడు ఆయన సంతానమైన మనని ఇప్పటికీ ఆ వాగ్దానాలకు వారసునిగా చేసిండు. మన దేవుడు ఎవరు? అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడుగా మనని దీవిస్తున్న పరమ తండ్రికి మహిమ కలుగును గాక. మహోన్నతుడవైన దేవా,